క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ ఈ నెల 10వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ సెంటర్ గా ఎంపిక చేసిన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతాయని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి తెలియజేశారు. రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 10వ తేదీన రీజనల్ సెంటర్లో జరిగే హ్యాకథాన్ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 40 టీమ్స్ కు సంబంధించిన 240 మంది విద్యార్థులు హ్యాకథాన్ పోటీలో పాల్గొంటున్నట్టు చెప్పారు. 10వ తేదీ బుధవారం ఉదయం 8:30 కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యామండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్ఎస్సి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి వల్లికుమారి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు హాజరవుతున్నారని పేర్కొన్నారు. హ్యాకథాన్ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరుగుతున్న సెమీఫైనల్స్ లో విజేతలైన వారు ఈ నెల 13వ తేదీన జరిగే ఫైనల్స్ పోటీల్లో పాల్గొనున్నారని తెలియజేశారు. ఈ నెల 10వ తారీఖున ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అమరావతి క్వాంటమ్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అది చాలా ప్రెస్టీజియస్ది. ఎందుకంటే ఈ రోజుని మన భారతదేశ ప్రధాని కానీ లేకపోతే మన సీఎం గారు కానీ రెగ్యులర్గా మాట్లాడేది క్వాంటమ్ టెక్నాలజీస్. మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ఏఐ ఇలా రకరకాల చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో అత్యుత్తమం ఏదంటే క్వాంటము. ఒకేసారి ఆ క్వాంటమ్ మామూలు కంప్యూటర్ చేసి కొన్ని వందల కంప్యూటర్ చేసి క్వాంటమ్ కంప్యూటర్ చేస్తుంది. కాబట్టి దానికి మాకు యాప్సీ వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. మాకు ఇక్కడ సెమీఫైనల్స్, ఈ సెమీఫైనల్ నుంచి మళ్ళీ ఫైనల్స్కి వెళ్తుంది. ఫైనల్స్లో కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ కోఆర్డినేటర్స్ 100% కష్టపడుతున్నారు. అలాగే జ్యూరీ మెంబర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తే అది డెఫినెట్గా కాలేజీకి ఉపయోగమే, ప్రజలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగమే. కాబట్టి దీన్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఈ నెల 10వ తారీఖుని మా కాలేజీలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ 2025 హ్యాకథాన్ సెమీఫైనల్స్ జరుగుతుంది. అంటే కంబైన్డ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉన్న కాలేజీల్లో వాళ్ళు ఇంటర్నల్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేసుకుని దాంట్లో ఉన్న టాప్ 2 టీమ్స్ ఈ 10వ తారీఖున మా కాలేజీకి విచ్చేస్తారు. ఈ సందర్భంగా మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, అంటే జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ గారు విచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. దాంతోపాటు జ్యూరీ మెంబర్స్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి, అకాడమియా నుంచి చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నోళ్ళని, క్వాంటమ్ టెక్నాలజీస్లో అవగాహన ఉన్నోళ్ళని జ్యూరీ మెంబర్స్ కింద తీసుకొస్తున్నాం ఇక్కడ. ఆ రోజు మార్నింగ్ ఇనాగరల్ అయిపోయాక మనకి 10 o'clockకి స్టార్ట్ అవుతుంది హ్యాకథాను. ఈవినింగ్ 5 గంటల వరకు జరుగుతుంది. ఆ జ్యూరీ మెంబర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్లే, వాళ్ళే అంతా చేసి జడ్జి చేసి ఇస్తారు. మనది ఏమి లేకుండా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టు చేస్తున్నాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి కాలేజీలకి సంబంధించిన రీజనల్ సెంటర్గా ప్రభుత్వం మనకు గుర్తించి మనకి ఇక్కడ రీజనల్ సెంటర్ సెమీఫైనల్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సెప్టెంబర్ 10వ తారీఖున ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన 20 కాలేజీల నుంచి 40 టీమ్స్ సెమీఫైనల్లో తలపడడానికి ఇక్కడికి వస్తాయండి. ఈ సెమీఫైనల్లో గవర్నమెంట్ వారు సూచించిన డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద ఈ టీమ్స్ అన్ని వర్క్ చేసి జ్యూరీ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఒక్కొక్క టీం నుంచి ఒక విన్నరు, ఒక రన్నరు, వీళ్ళు మాత్రం ఫైనల్స్కి అమరావతి వెళ్ళి ఫైనల్స్